రూపాయల పళ్ళెం. ఒకరోజు దర్బారులో అతి ముఖ్యమైన పనులు ఏమీ లేకపోవడంతో అక్బర్ చక్రవర్తి చాలా కులాసాగా ఉన్నాడు. ఎవరు చడీ చప్పుడు చేయకుండా అక్బర్ ఏదైనా మాట్లాడితే జవాబు ఇవ్వాలనుకుని ఆయన వైపు చూస్తూ కూర్చున్నారు. అక్బర్కు ఆ రోజు సభ చాలా చప్పగా, జీవం లేనట్లు అనిపించింది. అందుకే ఆయన కొంచెంసేపు ఆలోచించి భటుల చేత ఒక తివాచి, ఒక రూపాయల పళ్ళెం తెప్పించాడు. ఒక పక్కన రూపాయల పళ్ళెం ఉంచి దాని ముందు తివాచీ పరచమని ఆజ్ఞాపించాడు. తరువాత అందరినీ కలియజూస్తూ, ఆ రూపాయల పళ్ళెం మీకోసమే తెప్పించాను. అయితే ఎవరు తెలివిగా, యుక్తిగా ఆలోచించగలరో వారికి ఈ పళ్ళెం బహుమానంగా దొరుకుతుంది. ఈ తివాచీని తొక్కకుండా, అటు పక్కకి వెళ్లకుండా ఆ పళ్ళాన్ని తెచ్చుకోండి. మీరు వెళ్లాల్సిన దారి తివాచీ పరిచిన వైపే అని చెప్పాడు. ఎటూ వెళ్ళకూడదుట. తివాచీని తొక్కకుండా దాటాలిట. ఇది సాధ్యమయ్యే పనేనా అన్న సందేహంతో ఎవరూ ముందుకు రాలేదు. ఏం బీర్బల్, నీకు కూడా ఈ పని సాధ్యం కాదా? నవ్వుతూ ప్రశ్నించాడు అక్బర్. ఎందుకు కాదు ప్రభూ, ఇక్కడున్న వారికి అవకాశం ఇవ్వాలని ఆగాను. వెంటనే ఆ పని చేస్తే ఎవరికో వచ్చే బహుమతి నేను కొట్టేసినట్టు అవుతుంది. ఇప్పుడు మీరు ఆజ్ఞాపిస్తే వెళ్ళి తెచ్చుకుంటాను అని అన్నాడు వినయంగా బీర్బల్. ఆలస్యం ఎందుకు, వెళ్ళి తీసుకో అనుమతి ఇచ్చాడు అక్బర్. బీర్బల్ వెంటనే తివాచీని చుట్టుకుంటూ వెళ్ళి రూపాయల పళ్ళెం తీసుకున్నాడు. తిరిగి తివాచీని పరుచుకుంటూ వెనక్కి వచ్చాడు. బీర్బల్ యుక్తిని అక్బర్ చక్రవర్తే కాదు, ఆయనంటే అసూయపడే రాజా ఉద్యోగులు కూడా మెచ్చుకున్నారు. ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఇలాంటి మరి ఎన్నో కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో కథల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.